చూడు లక్ష్మి, నడి రోడ్డు మీద అమృత గురించి ముగ్గురు కుర్రలు కుక్కల్లాగా కొట్టుకుంటున్నారు చూడు. బాగా చూడు లక్ష్మి. అమ్మా నందిని, నువ్వు కూడా చూడమ్మా, మీ అక్కని బాగా చూసుకో. అమ్మాయి మీ కూతురా? కాదు, ఆ అమ్మాయి నా కూతురు కాదు. నాకున్నది ఒక్కదే కూతురు. అస్సలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదంతే. తెలియదు. పదండి వెళ్దాం. వాణివయ్యా. పద. ఇదే లక్ష్మి, మనం ఉండబోయే ఇల్లు. పద. వెంకట్రా. అంకుల్, ఏంటి ఇంత లేట్ అయింది? బస్సు సిటీకి రావడమే లేటుగా వచ్చింది. అవునా, సరే. పొద్దున్నే లారీ వచ్చింది, సామాన్లన్నీ ఇంట్లో పెట్టించాను. అలాగే. ఆంటీ, మీరు పాలు పొంగించుకోవడానికి పాల ప్యాకెట్ కూడా వంటగదిలో పెట్టాను. అలాగే. సరే అంకుల్, నాకు డ్యూటీకి టైం అయింది. మీకేమైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తాను. సరే. అంకుల్, ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు వెంకట్రావు, రాత్రంతా ప్రయాణం కదా. సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. బజార్లో నన్ను వేసలా నిలబట్టి మాట్లాడుకుంటుంటే అమ్మా నాన్న చెల్లి
ఎలా తట్టుకుని ఉంటారు? అమ్మ గుండె పగిలిపోయి ఉంటుంది. లక్ష్మి, ఏమండి, అమృత మన కడుపున పుట్టిన బిడ్డనా అండి? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి. అది మన అమృతేనా? ఎందుకు ఇలా చేసిందండి? అమృత, నేనే తప్పు చేయలేదు. అమ్మ, నాన్న, చెల్లి కూడా ఏ తప్పు చేయలేదు. మేమెవరూ చేయని తప్పుకి మాకెందుకు ఈ శిక్ష? ఊర్లో అన్ని పోగొట్టుకుని ప్రశాంతంగా బ్రతుకుదామని సిటీకి వచ్చారు. అడుగు పెట్టినప్పుడే ఆ పరిస్థితిలో నేనెందుకు కనిపించాలి? నేనేం పాపం చేశాను సాగర్? పాలు పొంగించి అడుగు పెట్టాల్సిన ఇంట్లో కన్నీరు పొంగించాను. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పటికైనా అది ఎలాంటిదో నీకు అర్థమైందా లక్ష్మి? నడి రోడ్డు మీద అబ్బాయిలు దానికోసం కుక్కల్లా కొట్టుకుంటున్నారు. అది చూడ్డానికైనా మన సిటీకి వచ్చింది? పరువు తక్కువ పనులు చేసే అమృత లాంటి కూతుర్ని చూస్తే ఏ తల్లిదండ్రులైనా ఆశయించుకుంటారు లక్ష్మి. నాన్న నన్ను అసహించుకున్నా నేను ఎలాంటి తప్పు చేసుండనన్న నమ్మకంతో అమ్మ, నందిని కనీసం ఫోన్లోనైనా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ మనసులో కూడా నేను చెడ్డదాన్ని అయిపోయాను. వాళ్ళ మనసులో నుంచి నేను శాశ్వతంగా దూరం అయిపోయాను. ఊరుకో అమృత. ఎలా ఊరుకోగలను? నన్ను నువ్వు ఆ రోజు చచ్చిపోనిచ్చుంటే ఈ రోజు నాకు ఈ నరకం తప్పేది. నాకు బ్రతకాలనిపించట్లేదు. ప్రతిసారి నేను అమృత గురించి చెప్తుంటే నువ్వు నందిని నమ్మట్లేదు. ఇలాంటి పనులు చేసిన తర్వాత దాని మీద కోపం రాకుండా ఎలా ఉంటుందో చెప్పు. ప్రతిసారి అది తప్పు చేసి ఉండదు, ఫోన్లో బాధపడుతుంది, ఏదో చెప్పాలనుకుంటుందని మీరు బాధపడుతూ నాతో చెప్పేవాళ్ళు. ఇప్పుడు కల్లారా అది ఎలాంటిదో మీరే చూశారుగా. అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. కనీసం నువ్వైనా నాన్నకు చెప్పమ్మా. నందిని, ఈ అక్క ఎలాంటి తప్పు చేయదురా. శుభలక్ష్మి, నీకోసం ఎవరో వచ్చారే. నా కోసమా? ఎవరు? తెలీదు. ఎక్కడున్నారు? హాల్లో వెయిట్ చేస్తున్నారు. అన్నయ్య, బాగున్నావా అమ్మా? నేను బాగున్నాను అన్నయ్య. నువ్వు వదిన సంతోషంగానే ఉన్నారు కదా? సంతోషంగానే ఉన్నాం. రామ్మా, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు వస్తావని అనుకోలేదన్నయ్య.
నీ దగ్గర రావాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఆఫీస్ బిజీలో రాలేకపోయాను. సారీరా. ఇట్స్ ఓకే అన్నయ్య. అందుకే సెల్ తీసుకోమంటే వద్దంటావు. కనీసం నీతో మాట్లాడాలన్నా కుదరటం లేదు. వద్దన్నయ్య, మనిద్దరం రోజూ మాట్లాడుకుంటూ ఉంటే బిల్ ఎక్కువైపోతుంది. ఈ ఖర్చు కూడానా అంటూ వదిన రాగం తీస్తుంది. అది రాగం కాదమ్మా, పెద్ద రోగం. ఒక మనిషిని ఏ కారణం లేకుండా అసహించుకోవడం, అర్థం చేసుకోకుండా అవమానించడం, ఇలా చెప్పుకుంటూ పోతే మీ వదినకి చాలా రోగాలున్నాయి. ఏదైనా మీ ఇద్దరి మధ్య నా గురించి గొడవ జరిగితే చివరికి బాధపడేది నువ్వే కదన్నయ్య. నేను బాధపడినా ఓపిగ్గా ఓర్చుకుంటాను. కానీ ఇలా ఎన్ని రోజులని నేనెంత మార్చాలని ప్రయత్నించినా తన ధోరణి మారడం లేదు. సరే, వదిన సంగతి వదిలే. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకిప్పుడు హైదరాబాద్కే ట్రాన్స్ఫర్ అయిందమ్మా. నేను ఇక్కడ ఇల్లు చూసుకొని నీ దగ్గరికి వస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి హాస్టల్ ఖాళీ చేసి మన ఇంటికి వచ్చాయి. ఇంట్లో నువ్వు లేని వెళ్తే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇన్ని రోజులు నువ్వు హాస్టల్లో ఎంత ఒంటరితనాన్ని అనుభవించి ఉంటావో నాకు అర్థమవుతుంది. అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? హాస్టల్ ఖాళీ చేసి మన ఇంటికి వచ్చేస్తావుగా? నువ్వు హైదరాబాద్ వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నయ్య. ఇంకోవైపు బాధగా కూడా ఉందన్నయ్య. అదేంటమ్మా? నా కోసమే నువ్వు హైదరాబాద్ వస్తున్నావని వదిన నీతో గొడవ పడింది కదూ. వద్దన్నయ్య, ఇప్పటికే ప్రతి నెల నువ్వు నాకు డబ్బు పంపిస్తున్నందుకు వదిన నేను ఎంత టార్చర్ పెడుతుందో నాకు తెలుసు. ఆ టార్చర్ని ఎన్ని రోజులు భరిస్తున్నావంటే నేను హాస్టల్లో సంతోషంగా ఉంటున్నాననే నమ్మకంతో. ఇప్పుడు నేను ఇంటికి వచ్చాననుకో, నీ కళ్ళ ముందే వదిన నన్ను టార్చర్ పెడుతుంది. అది నువ్వు చూసి భరించలేవన్నయ్య. నేను ఇక్కడ హాస్టల్లోనే ఉంటాను. నా చదువు అయిపోతే నీకు ఇంకా ఏ సమస్య ఉండదు. ఆ తర్వాత ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి సెటిల్ అయిపోతాను. అదేంటమ్మా? ఎప్పటికైనా నీ బాధ్యత నాది. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. నువ్వు హ్యాపీగా ఉండాలి. అప్పుడే పైనున్న అమ్మా నాన్న సంతోషిస్తారు. నా సంగతి వదిలే అన్నయ్య. రేపు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత జీవితాంతం తోడుగా నీడగా ఉండేది వదినే కదా. అలాగని నిన్ను దూరంగా ఉంచమంటావా? నేను ఇన్ని రోజులు దూరంగానే ఉన్నాను కదా. ఎవరైనా ఏమన్నా అన్నారా? అదే వదిన దూరం అయితే చెల్లెల కోసం భార్యని బాధ పెడుతున్నామని నిన్నంటారు. ఆడపడుచు అన్నయ్య కాపురాన్ని చెడగొట్టిందని నన్ను ఆడిపోసుకుంటారు. అంటే ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇంటికి రావడం నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు కాదు. ముందు మీరు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వండి, ఆ తర్వాత చూద్దాం. నువ్వెంతగా ఆలోచిస్తున్నావు గాని మీ వదినైతే నీ గురించి ఒక క్షణం కూడా ఆలోచించదు. సరే, ఇక్కడ పనులన్నీ పూర్తయ్యాక వచ్చి కలుస్తాను. సరే అన్నయ్య. జాగ్రత్తరా. టేక్ కేర్. అలాగే. బాయ్ రా. బాయ్. బాయ్. అంకుల్, ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి చీప్ అవ్వకండి. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకునే నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ మీ చెక్ మీకే పంపిస్తున్నాను. డాడీ, మీరు వికాస్ గురించి ఆలోచిస్తున్నారు కదూ? లేదమ్మా, నీ గురించి ఆలోచిస్తున్నా. వికాస్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఏమవుతుందోనని భయంగా ఉందమ్మా. అతను నిన్ను దారుణంగా మోసం చేస్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అసలు ఏమైంది డాడీ మీకు?
ఈ సీడీ చూసాకైనా మీ నిర్ణయం మార్చుకుని మా పెళ్లి గురించి చెప్తారేమోనని వెయిట్ చేస్తున్నాను. రేణు, డాడీ, ఆల్రెడీ వికాస్ జెంటిల్మెన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మీ అనుమానాలు ఇంకా తీరలేదా? మీరు వికాస్ని దొంగలా నిలబెట్టాలని 1000 రకాలుగా ప్రయత్నించినా నేను నమ్మను. మా నాన్నకి అల్లుడు కావడం నీ అదృష్టమని ఒకప్పుడు వికాస్తో చెప్పాను. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మారింది. వికాస్ మీ అల్లుడు కావడం మీ అదృష్టం. డాడీ, మన దగ్గరున్న డబ్బు, ప్రెస్టేజ్, హోదా వికాస్ దగ్గర లేవనే కదా మీరు వికాస్తో పెళ్లికి ఒప్పుకోలేదు. వీటన్నిటికంటే క్యారెక్టరే గొప్పదని వికాస్ నిరూపించాడు. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. వాడు ఎలాంటి వాడో ప్రూవ్ చేయాలని కెమెరా పెట్టి షూట్ చేశాను. దొరికిపోయాడు. కానీ ఈలోపు తెలివిగా ఆలోచించి సీడీ తయారు చేసి నీకు పంపించాడు. ఇదంతా నిన్ను ఫ్లాట్ చేసి నీ దగ్గర మార్కులు సంపాదించాలనే ప్రయత్నం. వాడి మోసాన్ని అర్థం చేసుకోమ్మా. డాడీ, ఇవన్నీ నాకు అనవసరం. నేను ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? మీ ఆస్తి, ఐశ్వర్యం, మీ పరువు, మర్యాద నాకంటే గొప్పవా? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎన్ని 100 కోట్లున్నా నీ ఒక్క చిరునవ్వు కంటే గొప్పవి కావమ్మా. మరి అలాంటప్పుడు ఎందుకు మీరు ఇంకా ఆలోచిస్తున్నారు? వికాస్తో నేను సంతోషంగా ఉంటాను. వికాస్తో నా పెళ్లి చేయండి డాడీ. అమ్మా రేణు, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. డాడీ, మీరు కోపంలో ఉన్నారు. వికాస్ను ఒప్పుకోవడానికి మీకు ఆహం అడ్డొస్తుందని నాకు అర్థమైంది. ప్లీజ్ డాడీ, ఇంకా టైం తీసుకుని ప్రశాంతంగా ఆలోచించండి. మీ ఇష్టంతో మీ నోటితోనే వికాస్తో నీ పెళ్లి జరిపిస్తానమ్మా అనేంత వరకు వెయిట్ చేస్తాను. భాను, ఏంటి కంగారుగా బయటకు చూస్తున్నావు? వికాస్ ఇంకా రాలేదని. నైట్ ఎప్పుడు లేటుగానే వస్తాడు కదా. భోజనానికి ముందు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసింది. ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నాడేమో. వికాస్ గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. వాడి పెళ్లి గురించేనా నీ భయం? ఆ గంగాధరం పెళ్లికి ఒప్పుకుంటే పర్వాలేదు, లేకపోతే వాణ్ణి ఏదన్నా చేస్తాడేమోనని. భాను, భోజనానికి టైంకి రాలేదని ఇంత లోతుగా ఆలోచిస్తున్నావా? అంత దూరం దాకా వెళ్ళదులే భాను. అమృత ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత వాడికి అంతా కలిసి వస్తుంది. గంగాధరం ఇవాళో రేపో చచ్చినట్టు పెళ్లి ఒప్పుకుంటాడు. 100 కోట్ల ఆస్తికి వాడు వారసుడు అవుతాడు. అదిగో ఢిల్లీ నుంచి గంగాధరం పిల్లనిస్తానని మన ఇంటికి వచ్చి ఉంటాడు. వెళ్ళి చూడు. మీరు మరీను వచ్చింది వికాస్ అనుకుంటా.